ముందుగా ఈటీవీ న్యూస్కు స్వాగతం. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 కోళ్లను వెంటనే రద్దు చేయాలి అంటూ దేశవ్యాప్త కార్మిక సంఘాల నిరసన పిలుపులో భాగంగా ఈరోజు జులూరుపాడు మండల హెడ్ క్వార్టర్లో కార్మిక సంఘాలు నాయకులు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతున్న దృశ్యం. అది జులూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశా జిల్లా అధ్యక్షురాలని. ఏంటనంటే ఈ సమ్మె లేబర్ కోడ్లని 4 తీసుకొచ్చాడు. దీనికోసం నాకు పని దినం పెంచుతున్నాడు. మేము ఉండేది ఏంటనంటే ఆశాలో ఆన్ డ్యూటీలో ఉంటాం. 24 గంటలు మా డ్యూటీనే ఉంటాం. పేరుకేమో 2 గంటలు, కానీ 24 గంటలు మేము ఆన్లోనే ఉంటాం. అయినా సరే ఇప్పుడు మళ్ళీ 12 గంటలు పని దినం. ఇంకా మాకు ఎక్కడ ఉంది? ఇలా చేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. కంపల్సరిగా ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి. మాకు యథాప్రకారంగా ఇంత ముందు ఉండేలాగా కావాలి. ఇంకొకటి ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. 26,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. బిల్లుల కోసం మేము చేస్తున్నాం. ఆ బిల్లులు అని బిల్లులు కాకుండా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. ధన్యవాదాలు. జులూరుపాడు మండల అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ వచ్చాము. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి. మాకు కేంద్ర ప్రభుత్వం 26,000 జీతం పెంచామని చెప్పారు. అయినా కూడా మాకు అమలు చేయలేదు. 24 అవర్స్ మహిళలు పనిచేయాలని అంటున్నారు. దేశవ్యాప్తంగా మేము కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది కూడా. కాబట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని పర్మనెంట్ చేయాలని మేము కోరుచున్నాము. పిలుపులో భాగంగా జులూరుపాడు మండల కేంద్రంలో వామపక్ష కార్మిక వర్గాల నాయకత్వంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం 8 గంటల పని దినానికి కుదించి 12 గంటల పని దినాన్ని తీసుకురావడం, దాన్ని నిరసిస్తే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అనేక పోరాటాల ద్వారా కార్మిక హక్కులు సాధించుకున్న వాటిని కూడా నరేంద్ర మోడీ ఈ రోజు వాటిని పూడుస్తూ 4 కోళ్లని తీసుకురావటం దుర్మార్గమైన చర్య. అట్లాగే రైతాంగానికి సంబంధించింది కూడా మార్కెట్ లో స్వేచ్ఛ వాతావరణం లేదు. మార్కెట్ లో సరుకుని అమ్ముకునే స్వేచ్ఛ లేదు. అట్లాగే వారి యొక్క మద్దతు ధర కూడా ఎంఎస్పీ రేటు ప్రకారంగా దాని చట్టం తీసుకురాలేదు. అనేక ప్రజల కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నరేంద్ర మోడీ గద్దెదించేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు నిరసన